నమస్కారం. పిరమిడ్ మాస్టర్లందరికీ ప్రణామాలు. ప్రతిసారి మనం కలుసుకున్నప్పుడల్లా కొన్ని కొత్త విషయాలు నేర్చుకుంటున్నాం, తెలుసుకుంటున్నాం. కొత్త విషయాలు తెలుసుకోవడం కోసమే ప్రతిరోజు ఉన్నది. నిన్నలోంచి పోయి మనం ఇవాళలోకి వచ్చామంటే ఇవాళ ఏదో మనం కొత్తది నేర్చుకోవాలి, కొత్త రుచులు ఆస్వాదించాలి, కొత్త సువాసనలు గుబాళించుకోవాలి, కొత్త దృశ్యాలు చూడాలి, కొత్త ఆలోచనలు ఆలోచించాలి, కొత్త కాన్సెప్ట్స్ తెలుసుకోవాలి. మై డియర్ ఫ్రెండ్స్, 2 సార్లుగా మనం ఈ ధర్మం అనే దాని గురించి మనం తెలుసుకుంటూ ఉన్నాం. ముచ్చటగా 3వసారి మనం ధర్మం గురించి మళ్ళీ తెలుసుకుందాం. మనం ధర్మం 1, ధర్మం 2, ధర్మం 3గా మనం తెలుసుకుంటున్నాం వీటిని. ఈరోజు ఈ ధర్మం గురించి మనం తెలుసుకునేటప్పుడు 2 ప్రధానమైన స్టేట్మెంట్స్ మనం తెలుసుకుందాం. ఒకటేమో షడ్దర్శనాల్లో ఒకటైన వైశేషికంలోంచి తీసుకున్నది, ఇంకోటి అందరికీ తెలిసిందే. మొట్టమొదటి ఏంటంటే ధర్మం యొక్క నిర్వచనం. వైశేషికంలో ఏం చెప్తుందంటే ధర్మం అంటే, వైశేషికం ఉన్నది షడ్దర్శనాల్లో ఒకటి, సాంఖ్యము, యోగము, న్యాయము, ఇలాగ షడ్దర్శనాలు ఉన్నాయి, వేదాంతము. అందులో వైశేషికం ఒకటి. వేదాలు, ఉపనిషత్తులు, షడ్దర్శనాలు భారతదేశానికి మూలం. ఈ షడ్దర్శనాల్లో ఒకటైన వైశేషికంలోంచి ఈ ధర్మం గురించి ఒక స్టేట్మెంట్ తీసుకోబడింది. అదేం చెప్తుందంటే, యతోభ్యుదయ నిశ్రేయస సిద్ధి స ధర్మ. ఇంకోసారి చెప్తాను, యతోభ్యుదయ నిశ్రేయస సిద్ధి స ధర్మ. అంటే ఏంటంటే, యతో అంటే దేనివల్లనైతే, అభ్యుదయ అంటే ప్రోగ్రెస్, ప్రగతి, నిశ్రేయస్ అంటే మోక్షం, ఎన్లైటన్మెంట్. యతోభ్యుదయ నిశ్రేయస సిద్ధి, అవి ఈ 2 లభిస్తాయో దాన్ని ధర్మం అంటారు అని వైశేషికంలో చెప్పబడింది. ఇది చాలా గొప్ప డెఫినేషన్. అభ్యుదయము, మోక్షము 2 కలగాలి. దేనివల్ల అయితే అభ్యుదయము, మోక్షము 2 కలుగుతాయో దానికి ధర్మం అని పేరు. ఏదైతే అభ్యుదయాన్ని, మన మోక్షాన్ని కలిగిస్తుందో అదే ధర్మం. ఏదైతే అభ్యుదయాన్ని, మోక్షాన్ని కలిగించదో అది ధర్మం కాదు, కాజాలదు. అభ్యుదయం అంటే ప్రగతి. ఇక్కడ 2 చోట్ల 2 విధాలుగా ఉంటుంది ప్రగతి. ఇహ ఆముష్మిక. ఇహ అంటే ఈ లోకంలో, ఆముష్మిక అంటే మనం చనిపోయిన తర్వాత ఏ లోకాలకు వెళ్తాం అక్కడ కూడా మనకు ప్రగతి కావాలి. దేనివల్ల అయితే ఈ లోకంలోనూ ప్రగతి, మరి వచ్చే పై లోకాల్లోనూ ప్రగతి, చివరిగా మోక్షం వస్తుందో దానికి ధర్మం అంటారు అని చెప్పబడింది. యతోభ్యుదయ నిశ్రేయస సిద్ధి స ధర్మ. ఇది గొప్ప నిర్వచనం. తులసీదళాన్ని కూడా మనం రాసుకున్నాం. ఇది యతో దేనివల్లనైతే, అభ్యుదయం అంటే ప్రగతి, ఆముష్మికం మరి ఇహలోక, ఈ 2 రకాల ప్రగతులు వస్తాయో, యతోభ్య నిశ్రేయస. నిశ్రేయస అంటే అన్న, అపవర్గం అన్న, ముక్తి అన్న, మోక్షం అన్న అన్ని పర్యాయ పదాలు. నిశ్రేయస్ అన్న, అపవర్గం అన్న, ముక్తి అన్న, మోక్షం అన్న, ఇవి 4 కూడా పర్యాయ పదాలు. ఎన్లైటన్మెంట్, లిబరేషన్, సాల్వేషన్ ఇంగ్లీష్లో చెప్పుకోవాలంటే. కనుక దేనివల్లనైతే ఇహలోకంలోనూ ప్రగతి, మరి పరలోకంలోనూ ప్రగతి, మరి పరంపరగా కైవల్యం కూడా సంప్రాప్తిస్తుందో దానికి ధర్మం అంటారు అని వైశేషికంలో చెప్పబడింది. ధర్మాన్ని ఆచరిస్తే మన ఇహలోకంలో ప్రగతి ఉంటుంది, చనిపోయిన తర్వాత పరలోకాలకు వెళ్తాం, అక్కడ కూడా ప్రగతి ఉంటుంది.
చివరిగా మనకి ఆ కైవల్యం లభిస్తుంది. ఏకమైపోతాం సృష్టితో, సృష్టిలో లయమైపోతాము. దాని పేరు ముక్తి, మోక్షము, అపవర్గము, నిశ్రేయస్సు. మై డియర్ ఫ్రెండ్స్, యతోభ్యుదయ నిశ్రేయస్ సిద్ధి స ధర్మ. మై డియర్ ఫ్రెండ్స్, ఇది అందరూ గుర్తుంచుకోవాల్సిన నిర్వచనం, డెఫినేషన్. యతో అభ్యుదయ నిశ్రేయస సిద్ధి స ధర్మ. దేనివల్లనైతే అభ్యుదయము మరి మోక్షం రెండు సిద్ధిస్తాయో దాని పేరు ధర్మము. మనం ఈ లోకంలో ఉన్నాం, మనకి ఈ లోకంలో ప్రగతి కావాలి. ఇవాళకన్నా రేపు ఇంకా బాగుండాలి, రేపటికన్నా ఎల్లుండి ఇంకా బాగుండాలి. ప్రగతి కావాలి, పురోగమనం కావాలి. అధర్మం ఉంటే పురోగమనం ఉండదు, తిరోగమనం ఉంటుంది. ఎవరినో హత్య చేస్తావు, నువ్వు జైలుకి వెళ్తావు. నువ్వు ప్రగతి ఉండదు, దుర్గతి ఉంటుంది. ఏ కోడినో మేకనో కోసుకుని తిన్నావు, నీ ప్రగతి ఉండదు, నీ దుర్గతి వస్తుంది, నీకు రోగాలు వస్తున్నాయి, నీ పాపం పండుతుంది, నువ్వు మంచం మీద పడుకోవాల్సి వస్తుంది, హాయిగా లేచి తిరగలేవు. మై డియర్ ఫ్రెండ్స్, అధర్మం ద్వారా దుర్గతి వస్తుంది, ధర్మం ద్వారా సుగతి వస్తుంది, ప్రగతి వస్తుంది. అధర్మం ద్వారా తిరోగతి వస్తుంది, ధర్మం ద్వారా పురోగతి వస్తుంది, పురోగమనం. ఈ లోకంలోనూ ఉంటాము, చనిపోయిన తర్వాత వేరే లోకాలు వెళ్తాం మనం. అక్కడ కూడా మనం చేసిన ధర్మం వల్ల మనకి పురోగమనం కావాలి, పురోగతి కావాలి, ప్రగతి కావాలి. ఈ లోకంలో ఉన్నంత వరకు, ఈ శరీరంతో ఉన్నంత వరకు మనకి పురోగమనం కావాలి, పురోగతి కావాలి, ప్రగతి కావాలి. చివరిగా ఏమవుతుందంటే మనకి ముక్తి కూడా కావాలి. అది మన అంతిమ లక్ష్యం, నిర్వాణం పొందడం, నిశ్రేయస్సు, మోక్షం. సో మై డియర్ ఫ్రెండ్స్, ధర్మం అన్నంత గొప్పది. అది నిత్యము మనకి ప్రగతిని ఇస్తూనే ఉంటుంది. అది ధర్మం. అధర్మం అనేది నిత్యము మనకి దుర్గతిని ఇస్తూనే ఉంటుంది, తిరోగతిని ఇస్తూనే ఉంటుంది. ధర్మం పురోగతిని ఇస్తూ ఉంటుంది, చివరిగా ఎన్లైటన్మెంట్ వస్తుంది. అందుకే గౌతమ బుద్ధుడు ధమ్మపదం అని చెప్పి రాశాడు. ఆయన ప్రవచనానికి ధమ్మపదం అని పేరు వచ్చింది. ధర్మం శరణం గచ్చామి అన్నాడు. ఏది సరైనదో దాన్ని నేను శరణు కోరుతున్నాను. ధర్మం అంటే సరి అయినది, రైటియస్నెస్. అధర్మం అంటే నాన్ రైటియస్నెస్, సరి కానిది. ఏమిటి సరి అయినది? మనకి పురోగతి ఇచ్చేది, ప్రగతి ఇచ్చేది సరి అయినది. ఏది సరి కానిది? మనకి తిరోగమనం ఇచ్చేది, దుర్గతి ఇచ్చేది. అది అధర్మం, నాన్ రైటియస్నెస్. రైటియస్నెస్ అనేది చక్కటి వర్డ్ ధర్మానికి. ప్రతి దాంట్లోనూ రైటియస్నెస్. ఆ రైటియస్నెస్ ఉండాలి. మాటల్లో రైటియస్నెస్, ఆలోచనలో రైటియస్నెస్, చేష్టల్లో రైటియస్నెస్, చూపుల్లో రైటియస్నెస్, వినడంలో రైటియస్నెస్, మాట్లాడడంలో అన్నిట్లోనూ రైటియస్నెస్. మన ఆహారంలో, మన వ్యవహారంలో. ఈ రైటియస్నెస్ గురించే చెప్పారు భగవద్గీతలో. యుక్తాహార విహారస్య యుక్త చేష్టస్య కర్మస్య. యుక్తం అంటే రైట్, అయుక్తం అంటే రైట్ కానిది, రాంగ్.
యుక్తము అంటే రైట్, అయుక్తం అంటే రైట్ కానిది. యుక్తాహార విహారస్య, ఆహారం యుక్తంగా రైట్గా ఉండాలి, విహారం ఎంజాయ్మెంట్ రైట్గా ఉండాలి, చేష్ట నువ్వు చేసే కర్మలన్నీ రైటియస్గా ఉండాలి. యుక్తాహార విహారస్య చేష్టసు యుక్త కర్మావ యుక్త స్వప్నావబోధస్య, స్వప్నం అంటే నిద్ర, నీ నిద్ర కూడా సరిగ్గా ఉండాలి, రైట్గా ఉండాలి. అవబోధం అంటే నీ ఎన్లైటమెంట్ కూడా సరిగ్గా ఉండాలి. రైటియస్నెస్ గురించి చెప్తుంది ఈ శ్లోకం భగవద్గీతలో. యుక్తాహార విహారస్య యుక్త చేష్టస్య కర్మసు యుక్త స్వప్నావబోధస్య యోగో భవతి దుఃఖః. ఈ యుక్త యోగం వల్ల, ఈ రైటియస్నెస్ యోగం వల్ల, ధర్మాచరణ వల్ల నీకు దుఃఖం హరిస్తుంది ఆయన చెప్పాడు. ఆహారము యుక్తంగా ఉండాలి, యుక్తం అంటే రైట్, అయుక్తం అంటే రాంగ్. సరికానిది అంటే అయుక్తము, సరి అయినది అంటే యుక్తము. యుక్త ఆహార విహారం అంటే ఎంజాయ్మెంట్. నువ్వు జిలేబీ తింటున్నావు, బాగుంది, జిలేబీ తినవలసిన వస్తువే, నో ప్రాబ్లము, అది యుక్తమైన వస్తువే, ఎంజాయ్మెంట్ చేస్తున్నావు. కానీ ఎక్కువ తింటే ఏమవుతుంది? 20 జిలేబీలు తింటే 30 జిలేబీలు తింటే ఏమవుతుంది? ఆ ఎంజాయ్మెంట్ నీకు కాదు, అది విపరీత ఫలాలను ఇస్తుంది. అది చేష్ట ఏ పని చేసినా కూడాను తగు మాత్రంలో చేయాలి, ఎక్కువ ఏది చేయకూడదు. ఎవరికైనా ధ్యానం చెప్పాలన్నా కూడాను వాడికి ఇష్టం లేకపోతే మనం క్లుప్తంగా ముగించాలి, వాడి వెంట పడకూడదు మనం, అది అయుక్తం. వాడికి చిరాకేస్తుంది, వాడు ఇంకెప్పుడు జన్మలో ధ్యానానికి రాడు. వాడు ప్రతి చేష్టలోనూ యుక్తం ఉండాలి. నిద్రలో కూడాను చేష్ట. ఎంతసేపు నిద్రపోవాలి? ఎంతైనా నిద్రపోవచ్చు, కానీ ఎంతసేపు నిద్రపోవాలి? ఎలా నిద్రపోవాలి? బాగా తాగి నిద్రపోవచ్చు, స్లీపింగ్ పిల్స్ వేసుకుని నిద్రపోవచ్చు. అది యుక్తమా అయుక్తమా? కాదు. అవబోధ ఎన్లైటన్మెంట్. ఒక తల్లి ఉంటుంది, చిన్న పాప ఉంటుంది, చిన్న పాప. ఆ తల్లి, ఈ పాప ఏడుస్తుంది నాకు ఆకలి అని చెప్పేసి, ఆ తల్లి అంటుంది ఊకో ఇగో నేను ధ్యానం చేస్తున్నాను, అక్కడ స్వామి చేస్తున్నాడు, టీవీలో విన్ను చూడు అంటుంది ఆ తల్లి. ఎంత మూర్ఖురాలు! ఆ చిన్న పాపకి ఆ టీవీలో చూడాలంటే గడ్డంగాడు వస్తున్నాడని చెప్పేసి. అది ఆవిడ ఎన్లైట్మెంట్ అనుకుంటుంది ఆవిడ, ఆ తల్లి. అవబోధస్ అంటే ఎన్లైట్మెంట్ సరిగ్గా ఉండాలి. అక్కడ ఆ పాపని చూసుకోవాలి, అంతేగాని ఆ టీవీలో చూసుకుని ఆ గడ్డంగాడు వస్తే గడ్డంగాడిని చూసుకోవడం కాదు. నేను చూసాను చాలా మంది మన ధ్యాన క్లాసులో వస్తుంటారు, చిన్న పాపని ఎత్తుకుని వస్తుంటారు, ఒళ్ళో కూర్చోబెట్టుకుంటారు, ఇక్కడ ధ్యానం చేస్తుంటారు. ఆ పాప ఏడుస్తుంటే అంటుంటే మరి ఏడుస్తుంటారు. నాకు తిక్కరేగుతుంది. నాకు ఆ పాప ఏమో ఇలా లాగుతుంటుంది, ఇలా గీలుతుంటుంది. ఆ పాపకి ఇష్టం లేదు. ఈ తల్లి ఏం చేస్తుంది? మహాతల్లి, మహాభక్తురాలు, ధ్యాన భక్తురాలు. ఓయబ్బో కాలిపోతుంది ధ్యాన భక్తి. గట్టం స్వామి ధ్యానం అంటాడు. రామచంద్రరా, అదేమి ఎన్లైటన్మెంటో. ఆ పిల్ల నిద్రపోతున్నప్పుడు తాను ధ్యానం చేసుకోవాలి, కానీ పిల్ల లేచున్నప్పుడు ధ్యానం చేసుకుంటుంది ఏంటి? ప్రతి ధ్యానం మీటింగ్లోనూ అదే తల్లి అదే పిల్ల చూస్తుంటాను నేను. యుక్తాహార విహారస్య యుక్త చేష్టస్య కర్మసు యుక్త స్వప్నావబోధస్య యోగో భవతి దుఃఖః. యుక్త యోగము అంటే రైటియస్నెస్, రైట్ ఎఫర్ట్స్, యుక్త చేష్ట. బుద్ధుడు అష్టాంగ మార్గంలో రైట్ వ్యూస్, రైట్ ఎఫర్ట్స్, రైట్ స్పీచ్, రైట్ యాక్షన్స్, రైట్ వే ఆఫ్ ఎర్నింగ్ యువర్ లివింగ్, రైట్ అటెన్షన్, రైట్ కాన్సన్ట్రేషన్, రైట్ మెటీరియల్ అన్ని చెప్పాడు. అన్ని రైట్ చెప్పాడు. అంటే యుక్తమైన. దానికి ఆపోజిట్ ఏంటి? అయుక్తమైన.
కనుక మై డియర్ ఫ్రెండ్స్, ధర్మం అంటే యుక్తం, రైటియస్నెస్. ఎప్పుడు రైట్లోనే ఉండాలి. లెఫ్ట్ అనేది ఆ ఇంగ్లీష్ పదంలో ఉంది, అది వదిలిపెట్టి, లెఫ్ట్ అంటే వదిలిపెట్టేయడం, రైట్ కానిది లెఫ్ట్ అంటే వదిలిపెట్టేయాలి. రాంగ్, అది రాంగ్ అని వదిలిపెట్టే అందుకని లెఫ్ట్ అన్నాడు వాడు. ఆ డ్రైవర్లు, ఆ బస్సు డ్రైవర్కి కండక్టర్లు అంతా తీసుకుని టికెట్ తీసుకున్న రైట్ రైట్ అంటుంటారు అనమాట. అంటే ఆ డ్రైవరు లగెత్తుకుంటాడు, రైట్ రైట్ అంటాడు అన్నమాట. కండక్టర్ టికెట్లు అన్ని పుచ్చుకున్న తర్వాత యుక్తాహార విహారస్య యుక్త చేష్టస్య, ఇది ధర్మంలో వస్తుంది ఈ పాయింట్. ఎప్పుడైతే నువ్వు యుక్తాహారంలో ఉంటావో, యుక్త విహారంలో ఉంటావో, యుక్త చేష్టల్లో ఉంటావో, యుక్త స్వప్నంలో ఉంటావో, యుక్త అవబోధంలో ఉంటావో, అది నీకు ప్రగతినిస్తుంది. ఇహ ఆముష్మిక, ఈ లోకంలోనూ ప్రగతి, పరలోకంలోనూ ప్రగతి, చివరిగా కైవల్యం ఇస్తుంది. మనకి 3 ఉన్నాయి. ఈ లోకంలో ప్రగతి అంటే ఈ దేహం ఉన్నంతసేపు ప్రగతి, దేహం వదిలిపెట్టిన తర్వాత వేరే లోకాల్లో వేరే దేహాలతో ఉన్నప్పుడు ప్రగతి, చివరిగా కైవల్యము. ఈ మూడింటిని ఏదైతే ప్రసాదిస్తుందో దాన్ని ధర్మం అంటారని వైశేషికం చెప్తుంది షడ్దర్శనాల్లో ఒకటి. యథోభ్యుదయ నిశ్రేయస సిద్ధి స ధర్మ, అది ధర్మము, దానిని ధర్మం అంటారు. పతంజలి యమ నియమాల్లో ఉన్న యమాల్లో సత్యము, అహింస, ఆస్తయము, అపరిగ్రహము, బ్రహ్మచర్యం, 5 యమాలు. అందులో ఈ ధర్మం వస్తుంది. సత్యము, ధర్మము, ఆస్తయము, అపరిగ్రహము, బ్రహ్మచర్యం. మై డియర్ ఫ్రెండ్స్, ధర్మం అంటే ఏంటయ్యా అని మనం రెండో స్టేట్మెంట్ కోసం, అహింస పరమో ధర్మ, అహింస చేయడమే పరమధర్మము నాయన. అహింసలో ఉండడమే, హింసలో ఉండడమే అధర్మము, అహింసలో ఉండడమే పరమధర్మము. నో హింస, నో వైలెన్స్, నో అత్యాచారము. ఆ మేకను కోసి ఆ మెడను కోస్తుంటే అది ఎంతటి హింస బాబా, ఆ చేప నీళ్ళలోంచి తీసేస్తే ఎంతటి హింస బాబా, ఎంతటి హింస అది. హింస చోడో హంస పకడో అన్నది మన పిఎస్ఎస్ఎం యొక్క మోటో. హింసను వదిలిపెట్టేసేయి, ఇంకా వద్దు హింస, చేశాము హింస, ఇంకా వద్దు హింస, ఇంకా వద్దాము అహింసలోకి. అహింస అన్నదే పరమధర్మం, హైయెస్ట్ ధర్మ. పరమ అంటే హైయెస్ట్, ధర్మ అంటే రైటియస్నెస్. నాన్ వైలెన్స్, నాన్ కిల్లింగ్, నాన్ ఇంటర్ఫియరెన్స్ ఈజ్ ద హైయెస్ట్ ధర్మ, హైయెస్ట్ రైటియస్నెస్. యేసు ప్రభు చెప్పాడు, సీక్ ye the kingdom of God and his righteousness first, and then all else will be added unto you. నాయన, ఆ దేవుని రాజ్యంలో ప్రవేశించు, ఆ దేవుని ధర్మాన్ని ఆచరించు, అప్పుడు నీకు కావలసినవన్నీ నీకు వస్తాయి. శ్రీరాముడిని ఏమంటారు? ధర్మావతారం అంటాం. ఆయన ధర్మానికి అవతారం. మన సీతాయనం పుస్తకంలో దీనా మెరియం రాసిన, మనకందరికీ ఇచ్చిన ఆ సీతాయనం పుస్తకంలో రాముడి యొక్క ధర్మస్వరూపం విశేషంగా మనకు కనబడుతుంది. అసలు ఆ రామాయణంలో, వాల్మీకి రామాయణం కూడా కనపడనంత కనబడుతుంది మనకి. రాముడి యొక్క ధర్మ పరాయణత, ఆ ధర్మావతారం, రైటియస్నెస్. రాముడు ఏ పెద్ద ప్రవచనాలు ఏమి ఇవ్వలేదు, బుద్ధుడిలాగా కృష్ణుడిలాగా. కానీ రాముడి యొక్క నడవడికే ఆయన ప్రవచనం. ఒక బాణము, ఒక మాట, ఒకటే మాట, అది అయి తీరుతుంది. ఒకటే బాణం, అందులో వాడు చచ్చిపోతాడు,
2 బాణాలు అక్కర్లేదు రాముడికి, 2 మాటలు అక్కర్లేదు, ప్రవచనాలు అక్కర్లేదు రాముడికి, ఒక మాట చాలు, ఎస్ ఆర్ నో అంతే. ఆ అరణ్యవాసంలో రాముడి వనవాసంలో ఎంతో మంది రాక్షసులు ఏమో అకృత్యాలను చేస్తుంటే లక్ష్మణుడు అంటుంటాడు, ఇప్పుడైనా మనం రావణి మీద యుద్ధం చేద్దాం, ప్రకటిద్దాం అంటే, ఉండు నాయన మనకి ఇంకా పూర్తి ఎవిడెన్స్ రాలేదంటాడు రాముడు. పూర్తి ఎవిడెన్స్ వచ్చేదాకా మనం యుద్ధం ప్రకటించకూడదు అంటాడు అన్నమాట. ఈ విషయం ఆ సీతారామ పుస్తకం ఎంత బాగా ఉందో. వీటన్నిటికీ రావణుడే కారణం నీకు ఎలా తెలుసు? ఇంకా పూర్తి ఎవిడెన్స్ లేదు నీకు. ఇంకా ఎప్పుడైతే సీత అపహరించిపోయాడో అప్పుడు పూర్తి ఎవిడెన్స్ వచ్చింది, అప్పుడే యుద్ధాన్ని ప్రకటించాడు రాముడు. ఈ విషయం ఆ ధర్మాచరణ ఎంత చక్కగా ఉందో. పూర్తి ఎవిడెన్స్ లేకుండా మనం మాట్లాడకూడదోయ్, నోరిప్పకూడదోయ్, ఒక తీర్మానం చేయకూడదు నాయనా అని రాముడు లక్ష్మణుడికి చెప్తాడు. తెలుసు లోపలన్నీ వాడే చేస్తున్నాడని చెప్పేసి, కానీ పూర్తిగా ఎవిడెన్స్ లేదు. ఒక జడ్జికి తెలుస్తుంది వీడు లాయర్ రాంగ్ అని చెప్పేసి, కానీ ఎవిడెన్స్ లేకపోతే వాడు ఏం చేయలేడు. షో ద ఎవిడెన్స్ అంటాడనమాట. అలాగే ఆ సీతారామ పుస్తకంలో, దీనా మిరియం గారు రాసిన పుస్తకంలో రాముడు పూర్తి ఎవిడెన్స్ కోరుకుంటాడు, అప్పుడే రావణుడితో యుద్ధం చేస్తాడు, అప్పుడే ఒక తీర్పు ఇస్తాడు, తీర్మానం ఇస్తాడు. మై డియర్ ఫ్రెండ్స్, ధర్మము అన్న దాని గురించి మనం విశేషంగా తెలుసుకుంటున్నాం మూడు ఎపిసోడ్స్ నుంచి. అహింస పరమో ధర్మ. వాడు నిన్ను హింస చేశాడని నువ్వు కూడా మళ్ళీ వాడికి హింస చేస్తావేంటి? కౌరవులు పాండవులు చంపడానికి ఎంతో ప్రయత్నించారు, ఆ వనవాసంలోను అజ్ఞాతవాసంలోను. వాళ్ళు అక్క ఇంటిలో కాల్చడానికి ట్రై చేశారు, శతవిధాలు ప్రయత్నించారు. అయినా కూడాను సంధికి ప్రయత్నించాడు శ్రీకృష్ణుడు, రాయబారం చేశాడు. వెంటనే ప్రతి హింసకు పూనుకోలేదు. నీకు సూర్యోపరి జాగా కూడా ఇవ్వను, మిమ్మల్ని చెప్పేస్తున్నా, అప్పుడే యుద్ధం చేశాడు. అంతవరకు యుద్ధం చేయలేదు, ప్రతి హింస గురించి ఆలోచించలేదు. చివరి వరకు దాన్ని లాగాడు. ఇంకా విధి లేని పరిస్థితుల్లో యుద్ధం చేశాడు. విధి ఉన్న పరిస్థితిలో యుద్ధం కాదు, విధి లేని పరిస్థితిలో యుద్ధం. ఆపద్ధర్మం కాదు. ఇంకా ఎలాంటి వాడు వచ్చి నేను చంపేస్తున్నాను, ఇంకా నువ్వు నిన్ను రక్షించకపోతే ఇంకెందుకు? నిన్ను రక్షించడం కోసం వాడిని చెబుతున్నావు, అంతేగాని వాడిని చంపడం కోసం నువ్వు వాడిని చంపటం లేదు. నిన్ను నువ్వు రక్షించుకోవడం కోసం. దాన్ని ఏమంటారు? ఆపద్ధర్మం అంటారు. ఆపదలో ఉండే ధర్మం. ఆపదలో లేనప్పుడు ధర్మం వేరే, ఆపదలో ఉన్నప్పుడు ధర్మం వేరే. ఆపద రానప్పుడు ఇంకా వాడి మీద కంపాషన్ చూపిస్తాము, హింస చేసినా అహింసగానే ఉంటాం. కానీ ఆపదలో ఉన్నప్పుడు మటుకు, నీ చావు దగ్గరకు వచ్చినప్పుడు మటుకు ఆపద్ధర్మంగా నువ్వు వాడిని చంపుతావు. దాని పేరు ఆపద్ధర్మం అంటారు. మామూలు ధర్మం వేరే, ఆపద్ధర్మం వేరే. శరీరం చచ్చిపోతుంది అనుకోండి, అప్పుడు నువ్వు డాక్టర్ దగ్గరికి వెళ్ళు, వాడు ఏదైనా చేయగలిగితే చేయించుకో. కానీ ఊరికే తలకాయ నొప్పికి డాక్టర్ దగ్గరికి ఎందుకు వెళ్తావు? కడుపు నొప్పికి ఎందుకు వెళ్తావు? ధ్యానం చేసుకో అని చెప్తాం మనం. ఫైనల్గా ఎమర్జెన్సీ ఉన్నప్పుడు మటుకే డాక్టర్ దగ్గరికి పో. నాన్ ఎమర్జెన్సీలో, ఆపద లేనప్పుడు నో డాక్టర్, నో మెడిసిన్. ఒక చిన్న ఎగ్జాంపుల్ ఇస్తాను. నేను కర్నూలులో క్రికెట్ ఆడుతున్నాను. ఆడుతుంటే ఏమైందంటే, నేను బ్యాటింగ్ చేస్తున్నాను, ఆ బాల్ వచ్చి నా ఈ వేలు మీద పడిందన్నమాట, బౌన్సర్. ఇంతగా లావ్ అయిపోయింది
ఈ వేలు, ఇక బ్లడ్ అంతా క్లాట్ అయిపోయింది, నల్లగా అయిపోయిందంతా. బాగా నొప్పి వస్తుంది. ఏం చేయాలి? ఆపద వచ్చేసింది నాకు. అక్కడ పక్కనే ఒక డాక్టర్ దగ్గరికి వెళ్ళాను. స్వామి, ఈ వేలంతా లావు అయిపోయింది, ఇక్కడ నల్లగా అయిపోయింది, నువ్వు ఏదైనా చేస్తావా, నువ్వు డాక్టర్లు కదా అన్నాను. వాడు చూసి, ఈ బ్లడ్ అంతా క్లాట్ అయిపోయింది, దాన్ని ఒక ఇంజక్షన్ వేసి దాని బ్లడ్ లాగాలి అని ఏవో చెప్పాడు వాడు. నాకు నచ్చలేదు వాడు చెప్పిందంతా. ఇక్కడేమో బాగా ఉబ్బిపోయి బాగా నొప్పి వస్తుంది నాకు. నా సొంత సంగీత గురువు గారు ఉన్నారు, డాక్టర్ శ్రీపాద పినాక, వారి దగ్గరికి వెళ్ళాను. స్వామి, నా వేలు ఇలా అయిపోయిందని చూపించాను. ఆయన ఆహా నవ్వాడు. నవ్వి బాలా అని పిలిచాడు వాళ్ళ భార్య గారిని. కొన్ని వేడి నీళ్ళు తీసుకురా అన్నాడు. డాక్టర్ పినాక పండు గారు. ఆవిడ వేడి నీళ్ళు తీసుకొచ్చింది. ఆ వేలు అందులో పెట్టబోయ్ అన్నాడు. 2 నిమిషాలు పెట్టాను, మొత్తం కరిగిపోయిందంతా. ఇంకో డాక్టర్ ఏమో ఇంజక్షన్ వేయాలి, ఆ బ్లాక్ తీయాలి అని అన్నాడు. ఈయనేమో వేడి నీళ్ళు పెట్టి మొత్తం పోతున్నా అన్నాడు. పోయిందంతా, హాయిగా అయిపోయింది. అది ఆపద్ధర్మం. అది నేను డాక్టర్ దగ్గరికి పోయాను. కడుపు నొప్పికి, తలకాయ నొప్పికి నేను పోను అసలుకి. నాకు చిన్న ఆపద వచ్చింది కనుక నేను పోయాను. ఆపద్ధర్మం, సహాయం తీసుకోవడం ఆపద్ధర్మం. మై డియర్ ఫ్రెండ్స్, సామాన్య ధర్మం వేరే, ఆపద్ధర్మం వేరే. గజేంద్ర మోక్షంలో ఆ గజేంద్రుడు చచ్చిపోతున్నాడు. ఆ మొసలు వచ్చి పట్టుకుంది. ఎక్కడో ఉన్న విష్ణుమూర్తికి టెలిగ్రామ్ పంపించాడు. నాయనా రా నాయనా అని చెప్పేసి. ఆయన టెలిగ్రామ్ అనుకుని పరిగెత్తుకుంటూ వచ్చేసాడు. ఆపద్ధర్మం. ద్రౌపదికి వస్త్రాలు ఇచ్చాడు ఆపద్ధర్మం కింద. దానికి కూడా అర్హత ఉండాలి. సో మై డియర్ ఫ్రెండ్స్, ధర్మం గురించి ఎంత విస్తారంగా తెలుసుకుంటున్నామో. పతంజలి యమాల్లో ధర్మం ఉంది. వైశేషికంలో ధర్మం గురించి డెఫినేషన్ ఇచ్చాడు. యతోభిహ నిశ్రేయస సిద్ధి స ధర్మ అని చెప్పేసి. మనకు అందరికీ తెలిసిన వాక్యము అహింసా పరమో ధర్మ. ధర్మం అంటే డ్యూటీ, కర్తవ్యం. కర్తవ్యం ధర్మం అంటారు. నువ్వు చేయవలసిందే ఇది. అది చేయడం కోసం నువ్వు అక్కడి నుంచి వచ్చావు ఇక్కడికి. నువ్వు చేయవలసింది నువ్వు తీసుకోవాల్సింది, నువ్వు చేస్తానని తీసుకుని వచ్చింది చేయవలసిందే నువ్వు. పిరమిడ్ మాస్టర్లు చచ్చినట్టు ఊళ్ళోని తిరగాల్సిందే, అన్ని జూమ్ క్లాస్ చేయవలసిందే. పిరమిడ్ మాస్టర్లు వాళ్ళ వర్క్ తీసుకుని వచ్చారు, సంతకం పెట్టి వచ్చారు, కాంట్రాక్ట్ చేసి వచ్చారు. మేము వెళ్తాం, భూలోకానికి వెళ్తాము, అందరం ఒక సమూహంగా పనిచేస్తాము అని ఆ వేలుద ఇలా అని ఇలా పెట్టారు. అక్కడంతా సరిగా పెట్టిన ఆయన, సరిగా పెట్టాను స్వామి, అక్కడ పోయి మళ్ళీ కంప్లీట్ చేసి భూలోకం పోయి నన్ను ఊరు పంపిస్తున్నారు, ఎండలో పంపిస్తున్నారు, వాన్లో పంపిస్తున్నారు. లేదు స్వామి, ఎండా లేదు వాన్ లేదు, మేము తిరుగుతాం స్వామి. ఇగో సంతకం సార్ పెట్టాము పిరమిడ్ మాస్టర్లం. డ్యూటీ. కౌసల్య సుప్రజా రామ పూర్వ సంధ్యా ప్రవర్తతే ఉత్తిష్ట నరషాదుల కర్తవ్యం దైవమాహ్నికం. నువ్వు ఆ దైవ కార్యక్రమం తీసుకుని వచ్చావు, చెయ్యి నువ్వు. ఆ దైవ కార్యక్రమం ఇవ్వడం నీకు ఇవ్వలేదు, నువ్వే చూసుకున్నావు. నాకు కావాలి కావాలి అని కోరుకుని వచ్చావు. నువ్వు కోరుకున్నదే నువ్వు చేస్తున్నావు.
నువ్వు కోరుకునే నీకు ఇవ్వబడిందని నువ్వు చేయాల్సిందే. నువ్వు కోరుకోకుండా ఏది నీకు ఇవ్వబడలేదు. నీ ధర్మాన్ని నువ్వు నిర్వర్తించు. యుద్ధాయ కృతనిశ్చయ అన్నాడు కృష్ణుడు అర్జున్తో. యుద్ధం చేయవయ్యా, నువ్వు చేయవలసిందే కృత నిశ్చయంతో. చస్తావు లేదా చంపుతావు, రెండు ఓకే. కానీ పారిపోతే మటుకు అది అధర్మం నాయన. యుద్ధం చేయి, విజయము వీర స్వర్గము. యుద్ధం చేయి, డూ యువర్ డ్యూటీ. ఆ తల్లి చిన్న పాప ఉంటుంది, ధ్యానం చేయడం అది ధర్మం కాదు. ఆ పిల్లని చూసుకోవడం ధర్మం. పిల్ల పెరిగిన తర్వాత లేదా పిల్ల నిద్రపోయినప్పుడు నువ్వు ధ్యానం చేసుకో. ఎవడవుతున్నాడు? మై డియర్ ఫ్రెండ్స్, ఒక కుక్కో, పిల్లో, ఒక పామో, ఒక మేకో, ఒక ఆవో బతుకున్నప్పుడు దాన్ని చంపి తినకు. అది చచ్చిపోయిన తర్వాత దాన్ని తిను, నో ప్రాబ్లం. అక్కడ ఆవు చచ్చిపోయి ఉంది, పోయి తిను, నోటితో తిను, పీక్కుని తిను. నేను పిచ్చివాడు అంటాడు కానీ దుర్మార్గుడు అన్నారు. కానీ ఆవుని చంపి నువ్వు తింటుంటే నువ్వు దుర్మార్గుడివి. చచ్చిపోయిన దాన్ని తింటే నువ్వేం దుర్మార్గం ఉంది అక్కడ? అది ఎలా అక్కడ లేదు, ఆత్మ లేదు అక్కడ. అక్కడ మ్యాటరే ఉంది, అక్కడ శవమే ఉంది. చచ్చిపోయిన ఆవుని తిను. ప్రకృతి సహజంగా చచ్చిపోయిన ఆవుని, చచ్చిపోయిన మేకని తిను. పిఎస్ఎస్ఎంకి ఏమీ అభ్యంతరం లేదు. దాన్ని నీ కత్తితో చంపి తినమాక అంటుంది. ఆ హింస వద్దు నాయనా, అహింస పరమో ధర్మ, హింస చూడో అంటుంది. పిరమిడ్ మాస్టర్ ఎందుకు వచ్చారు, ఎందుకు పుట్టారంటే ఈ హింసాయుత భూమిని అహింసాయుత భూమిగా చేయడం కోసం వచ్చారు. ధర్మాన్ని ప్రతిష్టాపించడానికి వచ్చారు. భగవద్గీతలో ఇంకో శ్లోకం ఉంది, యదా యదా హి ధర్మస్య గ్లానిర్భవతి అభ్యుత్థానం అధర్మస్య తదాత్మానం సృజామ్యహం. ఎప్పుడెప్పుడైతే అధర్మం ప్రబలిపోతుంటుందో, ధర్మం క్షీణిస్తుంటుందో అప్పుడప్పుడంతా నన్ను నేను ప్రకటించుకుంటానని చెప్పాడన్నమాట. యదా యదా హి ధర్మస్య గ్లానిర్భవతి అభ్యుత్థానం అధర్మస్య తదాత్మానం సృజామ్యహం. ఏమిటి అధర్మం అంటే? హింసే అధర్మం. హింస ప్రబలిపోతుంటే అహింసాయుతులు పుడతారు. అసురులు ప్రబలిపోతుంటే సురులు పుడతారు. అజ్ఞానం ప్రబలిపోతుంటే జ్ఞానులు పుడతారు. పిరమిడ్ మాస్టర్ అంతా మహాజ్ఞానులు, ఎన్నో జన్మల్లో ఎంతో చేసి సాధించిన వాళ్ళు. ఇది వాళ్ళ కర్తవ్యం అయితే ఇంకెవరి కర్తవ్యం? ఇది భూమిని రక్షించుకోవడం. యదా యదా హి ధర్మస్య గ్లానిర్భవతి అభ్యుత్థానం అధర్మస్య తదాత్మానం సృజామ్యహం. పరిత్రాణాయ సాధూనాం వినాశాయ చ దుష్కృతాం ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే. ధర్మాన్ని సంస్థాపించడం కోసం నేను వచ్చాను ఆయన. ప్రతి యుగంలోనూ వస్తాను, యుగే యుగే. ఆ ద్వాపర యుగంలో కృష్ణుడిగా వచ్చాను, ఈ కలియుగంలో పిరమిడ్ మాస్టర్గా వచ్చాను ఆయన. నేను ప్రతి యుగంలోనూ వస్తూనే ఉంటాను. త్రేతాయుగంలో రాముడిగా వచ్చాను. పరిత్రాణాయ సాధునం సాధువులను రక్షించడం కోసము, వినాశాయ దుష్కృతం ఈ దుష్కృతాలు చేసేవాళ్ళని, హింసలో ఉండేవాళ్ళని వినాశం వాళ్ళ కోసం, ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే. ఈ యొక్క శ్లోకంలో ఒక గొప్ప కిటుకుంది, సంస్కృతం కిటుకు. ఎంత నొక్కి చెప్పాడంటే ఆ వేదవ్యాసుడు ఇలా కొట్టి చెప్పాడు, ఇలా రాధవ అని చెప్పేసి, రాధవ అన్నాడు. చెప్తాను.
ఇంకోసారి శ్లోకం చెప్తాను. పరిత్రాణాయ సాధూనాం వినాశాయ చ దుష్కృతాం ధర్మ సంస్థాపనార్థాయ సంభావం యుగే యుగే అని శ్లోకం ఉంది. ఈ శ్లోకాన్ని కొంచెం మార్చి అదే అర్థంతో చెప్పచ్చు మనం. త్రాణాయ సాధూనాం నాశాయ చ దుష్కృతాం ధర్మ స్థాపనార్థాయ భవామి యుగే యుగే అనొచ్చు. కానీ ఆ ప్రతిసారి దానికొని ఒక నొక్కి చెప్పారన్నమాట. పరిత్రాణాయ వినాశాయ సంస్థాపనార్థాయ సంభవామి. త్రాణాయ అనొచ్చు. త్రాణాయ సాధూనాం నాశాయ చ దుష్కృతాం ధర్మ స్థాపనార్థాయ భవామి యుగే యుగే అనొచ్చు. కానీ నొక్కి చెప్పాడు, హే హే పరిత్రాణాయ సాధూనాం వినాశాయ చ దుష్కృతాం ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే అన్నాడు. ఇది ఎలాంటిదంటే పూర్ణంగా చెప్పలేదు, సంపూర్ణంగా చెప్పాడు. పూర్ణమన్న సంపూర్ణం రెండు ఒకటే, కానీ సంబంధం యాడ్ చేస్తాడంట. సంపూర్ణంగా చెప్పబోయ్, నువ్వు చెప్పేది సుస్పష్టంగా, స్పష్టంగా కాదు సుస్పష్టంగా చెప్పబోయ్. ఎంత బాగుంది చూడండి సంస్కృతంలో. పరిత్రాణాయ సాధూనాం వినాశాయ చ, నాశం కాదు వినాశం, స్థాపనం కాదు ధర్మ సంస్థాపనార్థాయ భవామి కాదు సంభవామి. అంటే ఏది చేసినా గట్టిగా చేయబోయ్. నన్ను అందరూ అంటాడు, ఏం స్వామి అంత కొట్టినట్టు చెప్తానంటే నేను కొట్టే చెప్తాను. ఓయ్ కొట్టినట్టు కాదు కొట్టే చెప్తాను. నేను కొట్టినట్టు చెప్పాను, నువ్వు కొట్టి చెప్తాను ఆయన. హింస చూడో హంస పకడో. చేయకూడదు ఒకటి, చేయవలసింది ఒకటి. హంస అంటే శ్వాస. శ్వాసను పట్టుకుంటే మనం పరమహంస అవుతాం. హింస అంటే ఇంకో ఒక విపరీత వ్యాఖ్యానం కూడా ఉంది. ఎవరినైనా తిట్టారనుకోండి, అది మానసిక హింస కదా సార్ అంటారనమాట. అది మానసిక హింస అన్నది ఎక్కడా లేదు, శారీరక హింసే హింసయ్యా. అత్తగారు కోడల్ని మానసిక హింస పెడితే, అథవా కోడలు అత్తగారిని మానసిక హింస పెట్టినా అది హింస కానే కాదు. చెయ్యి చేసుకుంటే హింస. అత్తగారు కోడల మీద చేయి చేసుకున్నా, కోడలు అత్తగారిని చేయి చేసుకున్నా శారీరక హింసే హింస, మానసిక హింస హింస కానే కాదు. వాడు నీ మానసికంగా నువ్వు తిరుగుతుంటే నువ్వు దానికి లోబడిపోతుంటే అది నీ యొక్క వీక్నెస్. అది వాళ్ళ యొక్క హింస కాదు. అది శారీరక హింసయే హింసయా, మానసిక హింస హింస అనబడదు. ఇది ఎవరికి తెలియదు ఈ పాయింట్, ఈ గడ్డంగాడికి తప్ప. ఏం సార్ మీరు అందరిని తిడుతుంటారు కొడుతుంటారు కదా. అవును నేను కొట్టానయ్యా, టీచర్ కొడతాడయ్యా స్టూడెంట్ని, అది హింస అనబడుతుందా? అనబడదు. స్పేర్ ద రాడ్ స్పాయిల్ ది చైల్డ్ అన్నారు. టీచర్ మంచి కోసం చేస్తాడు, వాడి ఇంటెన్షన్ కరెక్ట్. నువ్వు ఏ దృక్పథంతో ఆ పని చేస్తున్నావు అది ఇంపార్టెంట్. వాడు నేర్చుకోవాలని ఆ టీచర్ చెప్తుంటాడు. ఆ టీచర్ చేసిన అధర్మంకి రాదు, అయితే గట్టిగా కొట్టకూడదు, వాడి ఎముకలు విరిగిపోయింది కొట్టకూడదు. వాడికి 2 దెబ్బలు వేయచ్చు, చెంప చెల్లు మంది అయ్యేట్టు. కానీ ఎముకను విరిగిపోయేటప్పుడు చేయకూడదు, అది హింస అవుతుంది. కొంతమంది టీచర్లకి చూశాను, కొన్ని టీవీలో చూస్తున్నాను, వాడు దెబ్బలు పాపం కుర్రాడు చచ్చిపోయాడు, అలా కొట్టేశాడు వాడు. అది పరమదారుణం. అది అతి సర్వత్ర వర్జయేత్.
ఎంత లిమిట్ చేయాలి అంత చేయాలి. ఏ ఇంటెన్షన్తో చేయాలి ఆ ఇంటెన్షన్తో చేయాలి. మంచి కోసం చేయాలి. ఈ ధర్మం చాలా సూక్ష్మమైనది. అది వ్యక్తి భక్తి మీద ఆధారపడి ఉంటుంది, పరిస్థితి మీద ఆధారపడి ఉంటుంది, దేశ కాల పరిస్థితి మీద ఆధారపడి ఉంటుంది ధర్మము. ఇది ఇంకో ధర్మ సూక్ష్మం. ఈ దేశంలో ఒక ధర్మం అయితే ఇంకో దేశంలో ఇంకో ధర్మం అవుతుంది. ఈ కాలంలో ఒక ధర్మం అయితే ఇంకో కాలంలో ఇంకో ధర్మం అవుతుంది. ఈ పరిస్థితిలో ఒక ధర్మం అయితే ఇంకో ధర్మంలో అవుతుంది. అందుకే ఆపద్ధర్మం అన్నారు. ఆపద సమయంలో ధర్మం వేరే. సత్యం అనేది దేశ కాల పరిస్థితులకు అతీతమైనది, కానీ ధర్మం అనేది దేశ కాల పరిస్థితులకు లోబడి ఉన్నది. ధర్మం అతి సూక్ష్మమైనది, సత్యం తేట తెల్లమైనది. కానీ ధర్మం అతి సూక్ష్మము. ఎప్పుడు ఏం చేయాలి ఏం చేయకూడదు చాలా సూక్ష్మమైనది. ధర్మం అతి సూక్ష్మమైనది, సత్యం అతి తేట తెల్లమైనది. సత్యం చాలా తేలిక, ధర్మం అనేది కష్టము. చాలా సూక్ష్మంగా ఆలోచించాలి. ఆ దేశాన్ని గురించి ఆలోచించాలి, ఆ కాలాన్ని ఆలోచించాలి, పరిస్థితి గురించి ఆలోచించాలి. చిన్న ఇన్సిడెంట్ చెప్తాను, చిన్న కథ లాంటిది, ధర్మం గురించి అర్థం చేసుకోవాలంటే. ధర్మరాజు నేను దుర్యోధను ఇద్దరిని పిలిచారు. ఎవరు యువరాజు అవ్వాలి కావాలని చెప్పేసి. ధర్మరాజేమో పాండురాజు కొడుకు, పెద్దవాడు, వయసులో పెద్దవాడు దుర్యోధను కన్నా. కానీ దుర్యోధనుడు ధృతరాష్ట్రుడు కొడుకు, ఆయన పెద్ద అన్న కొడుకు. పాండురాజేమో చిన్న ఆయన కొడుకు, దుర్యోధన పెద్ద ఆయన కొడుకు. కానీ ఇద్దరిలో వయసులో మనకు ధర్మరాజు పెద్ద. కానీ ఇద్దరు వచ్చింది ఎవరు చేయాలని చెప్పేసి అయితే ఒక ఎగ్జామినేషన్ పెట్టారు. ఒక నలుగురిని పిలుచుకొచ్చారు. నలుగురికి వాళ్ళు నలుగురు హత్యలు చేశారు. ఆ నలుగురు హత్యలు చేసిన వాళ్ళకి దండన విధించాలి. సో ఏ దండన విధిస్తావు అని చెప్పేసి వీళ్ళిద్దరికి పరీక్ష పెట్టారు. దుర్యోధనుడు ఎలా చేస్తాడు, ధర్మరాజు ఎలా చేస్తాడు. ఫస్ట్ దుర్యోధను పిలిచారు. నాయన వీళ్ళ నలుగురికి నువ్వు శిక్ష ఎలా విధిస్తావు, నువ్వు చూడు, నీ న్యాయం ఎలా చెప్తావు అని చెప్పేసి. సరే దుర్యోధనుడు కూర్చున్నాడు జడ్జిగా. నలుగురిలో ఒకరినాడు ఒకటి పిలిచారు. ఫస్ట్ వాడిని పిలిచారు, ఏబిసిడి. ఏని పిలిచారు, నాయన నువ్వు హత్య చేశావా? చేశాను స్వామి అన్నాడు. అరే వీడిని కూడా ఉరి తీయండి రా అన్నాడు అన్నమాట దుర్యోధనుడు. రెండో వాడిని పిలిచాడు, నువ్వు హత్య చేశావా నాయన అన్నాడు. చేశాను స్వామి అన్నాడు. వీడిని కూడా ఉరి తీయండి రా అన్నాడు. మూడో వాడిని పిలిచారు, నువ్వు హత్య చేశావంటే నేను చేశాను స్వామి అన్నాడు. ఉరి తీయండి రా అన్నాడు అనమాట. నాలుగో వాడు వచ్చాడు. వాడిని అడిగారు, నువ్వు హత్య చేశావంటే చేశానంటే ఉరి తీయండి అన్నాడు. అప్పుడు అందరూ చప్పట్లు కొట్టారు, ఓహో దుర్యోధనుడు ఎంత చక్కగా చెప్పాడని చెప్పేసి. తర్వాత ధర్మరాజు వంతు వచ్చింది. ధర్మరాజు కూర్చున్నాడు. మళ్ళీ సేమ్ కేసు. నెంబర్ ఏని పిలిచాడు. నాయన నువ్వు హత్య చేశావని అడిగాడు ధర్మరాజు. చేశాను స్వామి అన్నాడు. సరే కానీ అసలు నువ్వేం చేస్తుంటావు అన్నాడు. నేను బ్రాహ్మణుడిని స్వామి అన్నాడు. ఓహో నువ్వు బ్రాహ్మణ కులంలో పుట్టి హత్య చేశావా వేధవా, వీడిని చంపేయండి రా అన్నాడు. రెండో వాడిని పిలిచాడు, బి. నువ్వు హత్య చేశావా అన్నాడు. చేశాను. నీదే కులం, క్షత్రియ కులం, అంటే బ్రాహ్మణి కన్నా కొంచెం తక్కువ. వాడి జ్ఞానం లేదు, వాడికి బలం మటుకు ఉంది, వాడి పెద్ద బుద్ధి లేదు వాడికి. బ్రాహ్మణికి బుద్ధి ఉండి కూడా చంపాడు. నువ్వు బలం ఉండి చంపావా? నువ్వు ఆ బ్రాహ్మణుడి సహాయం తీసుకుని అడ్వైస్ తీసుకుని చెప్పచ్చు కదా. నువ్వేం చేసావని చెప్పేది వీడికి యావజ్జీవ కారాగార శిక్ష వదిలిపెట్టింది అన్నాడు. చంపద్దు వీడిని, వీడు వేరే జాతి వీడు. తర్వాత మూడో వాడిని పిలిచాడు, నువ్వు హత్య చేసావనే. చేశాను. నీదేంటి వైశ్య కులం అన్నాడు. అయితే వీడికి 6 సంవత్సరాలు శిక్ష విధించండి జైల్లో అన్నాడు. నాలుగో వాడు వచ్చాడు, నువ్వు ఇదే కులం అంటే శూద్రుడు అన్నాడు. వీడిని 6 రోజులు జైల్లో పెట్టి వదిలిపెట్టేసాడు అన్నాడు. బ్రాహ్మణుడికేమో చంపేశాడు, ఉరి శిక్ష తెచ్చాడు. వాడంతా చదువుకుని కూడా ఆ పని చేశాడు. వాడు ఏమాత్రం చదువు లేని శూద్రుడికి 6 రోజులు శిక్ష ఇచ్చి వదిలిపెట్టేశాడు. అందరూ హత్య చేశారు, కానీ వాడికి డిఫరెంట్ శిక్ష పడింది. వాళ్ళ యొక్క పరిస్థితిని బట్టి, వాళ్ళ యొక్క అప్బ్రింగింగ్ని బట్టి, వాళ్ళ యొక్క దేశం, వాళ్ళ యొక్క కాలం, వాళ్ళ పరిస్థితి బట్టి వాళ్ళకి శిక్ష ఉంటుంది.
దుర్యోధనుడు చేసిన అవధి తెలియదు దుర్యోధనుడికి. అందరికీ శిక్ష విధించారు ఒకటే విధంగా. యూనిఫామ్ ట్రీట్మెంట్, నో యూనిఫామ్ ట్రీట్మెంట్ ఇన్ ధర్మం, నాన్ యూనిఫామ్ ట్రీట్మెంట్ ఉంటుంది. వాడి యొక్క దేశము, వాడి యొక్క కాలము, వాడి యొక్క పరిస్థితిని చూసి ఉంటుంది శిక్ష కానీ శిక్షణ కానీ. ధర్మము చాలా సూక్ష్మము. అది ధర్మరాజుకే తెలుస్తుంది కదా, దుర్యోధనుడికి ఎలా తెలుస్తుంది? యుధిష్ఠిరుని ధర్మరాజు అన్నారు, ఆయన రాజు, ధర్మానికే రాజు ఆయన. ఇంకోసారి ఏమవుతుందంటే ధర్మం గురించి చెప్పాలంటే, మత్స్య యంత్రంలో అర్జునుడు ద్రౌపదిని గెలుచుకుంటాడు. ఆ ద్రౌపదిని తీసుకుని ఇంటికి వస్తాడు. కుంతీదేవి లోపల ఉంటుంది. అమ్మా నీకోసం ఏదో తీసుకొచ్చాను అంటాడు అనమాట. ఆవిడ లోపలించే అందరూ కలిసి పంచుకుంటారా అంటుంది. అది మామూలుగా ఎప్పుడు అనేది ఆవిడే. కానీ చూస్తే ద్రౌపది, ఈ పాండవులు ఎలా పంచుకుంటారు? పెద్ద ధర్మ సందేహం వచ్చింది. కుంతి మాట వినాలా వద్దా? ఆ ద్రౌపది కేవలం అర్జునుడినే కోరుకుని వచ్చింది, మిగతా ఎవరిని కోరుకుని రాలేదు. కానీ కుంతీదేవి ఏం చెప్పింది? అందరూ పంచుకోండి అని చెప్పింది. ఇప్పుడు పెద్ద మీటింగ్ పెట్టారు, ఇప్పుడు దీన్ని ఎలా సాల్వ్ చేయాలని చెప్పేసి. వాళ్ళ కుల వృద్ధుడు భీష్ముడిని పిలిచారు. నాయన, మా కులానికి నువ్వే పెద్దవి, మా ఇంటి పెద్దవి, నువ్వు దీన్ని సాల్వ్ చేయ, ఇప్పుడు ఏం చేయాలని చెప్పేసి. ఆ భీష్ముడు అటు ఇటు చూశాడు. నా వల్ల కాదు అన్నాడు. ఇది నాకే చాలా కష్టమైన విషయం, ఇది నా వల్ల కాదు. ఆ కృష్ణుడు నటుడు వాడు చెప్తాడు చూడు అన్నాడు. భీష్ముడు తప్పుకున్నాడు. కృష్ణుని పిలిచారు. స్వామి మీరే ఇప్పుడు తీర్పు చెప్పండి అంటాడు. కృష్ణుడు అటు ఇటు చూశాడు. అది నా వల్ల కాదు అన్నాడు. ఈవెన్ కృష్ణుడు సెడ్ ఇది నా వల్ల కాదు. పోనీ ఎవరి వల్ల అవుతుంది? ధర్మరాజు వల్లనే అవుతుంది. ఈవెన్ దో ఈ ద పార్టీ, వన్ ఆఫ్ ద పార్టీ, హీ ఈజ్ ద ఓన్లీ పర్సన్ క్యాపబుల్ ఆఫ్ గివింగ్ ఎ జడ్జిమెంట్. ఇది మీ స్వంత ఇంటి విషయం, నేను చేసుకోవడానికి వీల్లేదు. మీ ఇంటి విషయం మీరే చూసుకోవాలి. భీష్ముడు కాదు, నేను కాదు. యూ హ్యావ్ టు సాల్వ్ యువర్ ఓన్ ప్రాబ్లమ్, యూ క్రియేట్ యువర్ ఓన్ రియాలిటీ అన్నాడు. ఐ కెనాట్ క్రియేట్ యువర్ రియాలిటీ అన్నాడు కృష్ణుడు. అప్పుడు ధర్మరాజుని పిలిచారు. ఏం చేద్దామంటే, తల్లి మాట వినాల్సిందే రూలింగ్ ఇచ్చేశాడు, అంతే. పంచుకున్నారు అందరూ. అందుకే ఆయన ధర్మరాజు అన్నారు. ఈ ధర్మరాజు యొక్క ధర్మతత్వం ఎలా ఉంటుందో చూడండి. యక్ష ప్రశ్నల్లో మిగతా పాండవులందరూ చచ్చిపోతారు, కానీ ధర్మరాజు వెళ్తాడు చివరిక. ఆ యక్షుడు అందరిని చంపేస్తాడు. ధర్మరాజు వెళ్తాడు. ధర్మరాజు యక్షుడు వేసే ప్రశ్నకు ధర్మరాజు జవాబు ఇస్తే ఆయన వరాలు ఇస్తాడు. ఆయన యక్ష ప్రశ్నలు వేశాడు. ధర్మరాజు అందరికీ సమాధానం చెప్పాడు. సంతోషించాడు ఆ యక్షుడు. నాయన, ఈ నీ నలుగురు సోదరులు ఎవరినో ఒకరిని రక్షిస్తాను, బతికిస్తాను, నువ్వు ఎవరిని చూస్తున్నది తెలుసుకున్నాడు. నువ్వు అర్జునుని కోరుకుంటావా, భీముని కోరుకుంటావా, నకులని సహదేవుని, ఎవరో ఒకరినే కోరుకో. నువ్వు ఒక్కడికే హక్కు ఉంది, వాడు మళ్ళీ తిరిగి బతికాడు. నువ్వు ఎవరిని కోరుకుంటావు నీ ఇష్టం అన్నాడు. అప్పుడు ధర్మరాజు వెంటనే చెప్పాడు, అర్జునుడు భీముడు నాకు వద్దు, కుంతి పుత్రుల్లో నేను ఉన్నాను, మాద్రి పుత్రుల్లో ఒకరు కావాలి నాకు, ఆ నకులుడిని సగుణ ఇద్దరిలో ఎవరో ఒకరు నాకు ఇచ్చేసాను అన్నాడు. అది ధర్మం అంటే. అర్జునుడిని భీముడిని కోరుకోవచ్చు కదా, కానీ అది అధర్మం అని తెలుసుకున్నాడు ఆయన. కుంతి పుత్రుల్లో నేను ఒకరిని ఉన్నాను, మాద్రి పుత్రుల్లో ఒకటి కావాలి నాకు, నకుల సంగతి చూసినాడు, ఇవ్వండి అన్నాడు. అప్పుడు యక్షుడు సంతోషించి అందరినీ బతికించేశాడు. ధర్మం అంటే అంత సూక్ష్మంగా ఉంటుంది, అంత తేలిక అర్థమవుతుంది ఏంటి? నువ్వు ధర్మరాజు అయితేనే నీకు ధర్మం అర్థమవుతుంది. దుర్యోధనుడికి ధర్మం అర్థమవుతుంది ఏంటి? ధర్మం అతి సూక్ష్మమైనది మై డియర్ ఫ్రెండ్స్. ఈరోజు ఎన్నో విషయాలు తెలుసుకున్నాం మనం ధర్మం 3లో. యథోభ్యద నిశ్రేష సిద్ధి సధర్మ అని వైశేషిక సూత్రం తెలుసుకున్నాము. దేనివల్లనైతే ఇహ మరి ఆముష్మిక అభ్యుదయము మరి పరంపరగా మోక్షం వస్తుందో దాన్ని ధర్మము అంటారు. నెంబర్ 1 పాయింట్. నెంబర్ 2 పాయింట్, అహింసా పరమో ధర్మ. అహింస అన్నదే పరమధర్మము.
మానసిక హింస అనేది లేదు, శారీరక హింస అన్నదే హింస. మూడో పాయింట్, ధర్మం అతి సూక్ష్మమైనది, అది వెంటనే అవగతం కాదు. ఎంతో సూక్ష్మ బుద్ధి ఉండాలి, సూక్ష్మ జ్ఞానం ఉండాలి. ఎంతో పరలోక జ్ఞానం ఉంటే కదా అర్థం కాదు. సత్యం పూర్తిగా తెలిస్తే కానీ ధర్మం అర్థం కాదు. అందుకే హిందూ మతాన్ని వర్ణాశ్రమ ధర్మం అన్నారు. ఆ ధర్మం అనేది వర్ణం బట్టి ఆశ్రమం బట్టి ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్, ఒక 10 ఏళ్ల వాడు హత్య చేశాడు అనుకోండి, వాడు జువెనైల్ కేసు అంటారు, వాడికి పెద్ద శిక్ష ఏం లేదు. 20 ఏళ్ళ హత్య చేస్తే వాడు అడల్ట్, వీడి వయసు తక్కువ కనుక వీడికి శిక్ష తక్కువ, జువెనైల్ కేసు. నాన్ జువెనైల్ కేసు వేరే, జువెనైల్ కేసు వేరే. జువెనైల్ క్రైమ్స్ వేరే, నాన్ జువెనైల్ క్రైమ్స్ వేరే. ఆశ్రమం అంటే శరీరం ఒక ధర్మం బట్టి ఉంటుంది. వర్ణం అంటే నువ్వు ఎన్ని సంవత్సరాలు ఎన్ని జన్మలు ఎత్తావు, నువ్వు శూద్రుడిగా ఉన్నావా, వైశ్యుడిగా ఉన్నావా, క్షత్రుడు బ్రాహ్మణుడిగా ఉన్న దాన్ని బట్టి ఉంటుంది వర్ణం. వర్ణం అంటే అది, ఆశ్రమం అంటే శరీరం. ఈ వర్ణాశ్రమ ధర్మం అంటే ధర్మం అనేది నీ వర్ణం బట్టి, నీ ఆశ్రమం బట్టి. ఏజ్ ఆఫ్ ద సోల్ అండ్ ఏజ్ ఆఫ్ ద బాడీ. వర్ణం అంటే ఏజ్ ఆఫ్ ద సోల్, ఆశ్రమం అంటే ఏజ్ ఆఫ్ ద బాడీ. సో మై డియర్ ఫ్రెండ్స్, ఈ 3 ఎపిసోడ్స్తో ధర్మాన్ని మనం పరిపూర్ణం చేసుకున్నాము. యతోభ్యుదయ నిశ్రేయస సిద్ధి స ధర్మ, ఫస్ట్ పాయింట్. సెకండ్ పాయింట్, అహింసా పరమో ధర్మ. థర్డ్ పాయింట్, శారీరక హింసే హింసే గాని మానసిక హింస కాజాలదు. ఫోర్త్ పాయింట్, ధర్మము దేశకాల పరిస్థితులకు సంబంధించిన విషయము, దేశకాల పరిస్థితులకు అతీతమైనది సత్యము. మనం సత్యము తెలుసుకోవాలి, ధర్మము తెలుసుకోవాలి. సత్యం తెలుసుకోవడానికి తలకిందులు అవుతుంది, ఇక ధర్మం తెలుసుకోవడానికి ఇంకెంత తలకిందులు కావాలి, ఎన్ని జన్మలు కావాలి. కానీ ఈ జన్మలన్నీ ఉన్నవి ఆ సత్యము ధర్మం తెలుసుకోవడం కోసమే. ఎవరైతే సభ్యుడిగా సత్యాన్ని ధర్మాన్ని తెలుసుకుంటారో వాడికి మళ్ళీ పుట్టక్కర్లేదు. కృష్ణుడు సంపూర్ణమైన సత్యాన్ని, సంపూర్ణమైన ధర్మాన్ని తెలుసుకుని ఉన్నవాడు. మీరు నా స్థితికి వస్తే మీరు మళ్ళీ పుట్టనవలసిన అవసరం లేదన్నాడు ఆయన. ఆ బ్రహ్మభువనాల్లో ఒక పునరావర్తన వచ్చిన మా ముంపైతుకంతే పునర్జన్మ న విద్యతే. నేనున్న స్థితికి నువ్వు వస్తే మళ్ళీ పునర్జన్మ అక్కర్లేదు. నాకు సత్యము తెలుసు, ధర్మము తెలుసు అన్నాడు కృష్ణుడు. సంపూర్ణమైన సత్యం తెలుసు, సంపూర్ణమైన ధర్మం తెలుసు నాకు. ఎప్పుడెప్పుడైతే ధర్మం క్షీణిస్తున్నా అప్పుడప్పుడు నేను వచ్చేస్తూ ఉంటాను. యదా యదా హి ధర్మస్య గ్లానిర్భవతి అభ్యుత్థానం అధర్మస్య తదాత్మానం సృజామ్యహం. పరిత్రాణాయ సాధూనాం వినాశాయ చ దుష్కృతాం ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే. నేను వస్తూనే ఉంటాను నాయన. తిరుమల మాస్టర్ కూడా మళ్ళీ మళ్ళీ వస్తూనే ఉంటారు బాబు, మళ్ళీ మళ్ళీ ధ్యానం చెప్పడం కోసం, మళ్ళీ మళ్ళీ సత్యప్రకాశం కోసం. అవసరం ఉన్నప్పుడల్లా వస్తూనే ఉంటారు. ఇతి హి ధర్మ వ్యాఖ్యాన. ఇది ధర్మం యొక్క వ్యాఖ్యానము. సమాప్తం, అయిపోయింది ధర్మం గురించి. కాసేపు ధ్యానం చేద్దాము. ఎలా చేయాలి ధ్యానము? పాదాలు 2 క్రాస్ చేసుకుని, చేతులు పెట్టుకుని, వేళ్ళలో వేళ్ళు పెట్టుకుని, హాయిగా కూర్చొని, బ్యాక్కి ఆనిస్తూ, తల మటుకు ఆంచకూడదు అంతే. తలని ఫ్రీగా ఉంచుతూ, బ్యాక్కి రెస్ట్ ఇస్తూ, శ్వాస మీద ధ్యాస మిత్రులారా, శ్వాసానుసంధానం. సత్యాన్ని తెలుసుకోవాలన్నా, ధర్మాన్ని తెలుసుకోవాలన్నా మనం ఎంతో ధ్యానం చేయాలి, ఎంతో తపస్సు చేయాలి.
ఎంతో తపస్సు చేస్తేనే సత్యము తెలుస్తుంది, పరంపరగా ధర్మము తెలుస్తుంది. ఆ ధ్యానం చేయకుండా ఆ సత్యము తెలియబడదు, ఆ ధర్మము తెలియబడదు. సత్యం తెలుసుకుంటే ఋషి అవుతావు, ధర్మం తెలుసుకుంటే రాజు అవుతావు. ఎవరూ కళ్ళు తెరవకూడదు. శ్వాస మీద ధ్యాస, శ్వాసానుసంధానం. ధ్యానం ద్వారా సత్యం తెలుసుకుంటాము, సత్యం ద్వారానే ధర్మం తెలుసుకుంటాము. ధర్మం ద్వారానే పురోగతి, మోక్షము వస్తాయి. యతోభ్యుదయ నిశ్రేయస సిద్ధి స ధర్మ. ధ్యానం ద్వారా సత్యము, సత్యం ద్వారా ధర్మము, ధర్మం ద్వారా పురోగమనము, పురోగతి, సుగతి, సద్గతి. ధర్మో రక్షతి రక్షిత. ఎవరైతే ధర్మాన్ని రక్షిస్తారో వాడి చేత కాపాడబడిన రక్షణ తిరిగి వాడినే రక్షిస్తుంది. ధర్మో రక్షతి రక్షిత, అహింసా పరమో ధర్మ. యతోభ్యద నిశ్రేయస సిద్ధి స ధర్మ. సత్యం వద ధర్మం చర. ధర్మక్షేత్రే కురుక్షేత్రే. పాండవులు ధర్మక్షేత్రము, కౌరవులు కురుక్షేత్రం. ధర్మక్షేత్రే కురుక్షేత్రే సమవేత యూస్తవ మామకః పాండవాచైవ కిమకృతవ సంజయ. పాండవుల్లో అగ్రజుడు ధర్మరాజు. యమధర్మరాజు. చావు అనేది ధర్మం. అందరికీ తగిన చావు ప్రసాదిస్తుంటుంది. తగని చావుని ఏ చావు ప్రసాదించదు, తగిన చావుని ప్రసాదిస్తుంది. యమధర్మరాజు. యమ అంటే చావు, ధర్మం అంటే ధర్మం. ధర్మం అతి సూక్ష్మమైనది.
శారీరక హింసే హింస అనబడుతుంది కానీ మానసిక హింస హింస అనబడదు. ధర్మం దేశకాల పరిస్థితులకు సంబంధించినది, సత్యము దేశకాల పరిస్థితులకు అతీతమైనది. ఎవరూ కళ్ళు తెరవరాదు. ఉచ్ఛ్వాస నిశ్వాసంతో కూడుకుందాం. మనం ధ్యానంలో ఉన్న వారము. ఎప్పుడు ధ్యానంలో ఉండడం ధ్యానుల యొక్క ధర్మము. ప్రాపంచిక పనులు లేనప్పుడు ఆధ్యాత్మిక పనులు, ప్రాపంచిక పనులు ఉన్నప్పుడు ఆధ్యాత్మిక పనులు కాదు. తల్లి పిల్ల యొక్క అవసరాలు చూసిన తర్వాతే ధ్యానం చేసుకోవాలి. తల్లి పిల్ల యొక్క అవసరాలు చూసుకోకుండా ధ్యానం చేసుకోకూడదు. అది సరికాని ధ్యానము. ఆపద్ధర్మము వేరే, ఆపద కాని సమయాల్లో ధర్మం వేరే. వర్ణాశ్రమాలను బట్టి ధర్మం ఉంటుంది మై డియర్ ఫ్రెండ్స్. ఏజ్ ఆఫ్ ద సోల్ అండ్ ఏజ్ ఆఫ్ ద బాడీ, దే డిటర్మిన్ వాట్ ఈజ్ రైటియస్నెస్. దేహము పట్ల ధర్మము, కుటుంబం పట్ల ధర్మము, సకల ప్రాణికోటి పట్ల ధర్మము. త్రయీ ధర్మం అనుప్రపన్న గతాగతం కామకామ లభంతే. త్రయీ ధర్మం, దేహం పట్ల ధర్మము, కుటుంబం పట్ల ధర్మము, సకల ప్రాణికోటి పట్ల ధర్మము, సకల సృష్టి పట్ల ధర్మము. త్రయీ ధర్మం అనుప్రపన్న గతాగతం కామకామ లభంతే. ఆ ధర్మం అనే పదం ఎంత గొప్పదో చూడండి. బుద్ధుడి ధమ్మపదం. ధర్మం శరణం గచ్చామి, బుద్ధం శరణం గచ్చామి, సంఘం శరణం గచ్చామి. ఆఖరి ఒక్క నిమిషం శ్వాస మీద ధ్యాస, శ్వాసానుసంధానం. 30 seconds. Twenty seconds. 10 seconds. 9, 8, 7, 6, 5, 4, 3, 2, 1, 0. Kindly place your hands on your eyes for 5 seconds. 5, 4, 3, 2, 1, 0. Remove your hands and you may open your eyes. అందరికీ నమస్కారము. పిరమిడ్ మాస్టర్ అందరికీ ప్రణామాలు. యా స్వామీజీ.